తెలంగాణ రాజకీయాల్లో ఆయన తిరుగులేని నాయకుడు. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్. రాజకీయ చదరంగంలో ఆయన ఎత్తులు వేస్తే ఎవ్వరైనా చిత్తవలసిందే. అంతేకాదు, ఆయనకు తెలిసిన చాణక్య నీతిని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం విపరీతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అందరినీ మెప్పించటం అంత సులువు కాదు. అటు అధిష్టానాన్ని మెప్పించి ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించాలి అంటే ఎంత అనుభవం ఉండాలో అంతకు రెట్టింపు సహనం కూడా ఉండాలి. ఇవన్నీ మేళవించిన వ్యక్తే మల్లు భట్టి విక్రమార్క. ఉమ్మడి రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా ఆయనంటే చాలా మందికి ప్రేమ, ఆప్యాయత, అన్నింటికీ మించిన అభిమానం. ఎందుకంటే ఆయన అజాత శత్రువు. 1961 జూన్ 15వ తేదీన మల్లు అఖిలాండ మాణిక్యమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జన్మించారు. ప్రాథమిక విద్య ఖమ్మం జిల్లాలో పూర్తి చేసిన విక్రమార్క హైదరాబాద్ లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న విక్రమార్క కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించారు. అప్పట్లో కమ్యూనిస్టులు బలంగా ఉండే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని తన రాజకీయ జీవితానికి ఎంచుకోవటం అప్పట్లో సవాళ్లతో కూడుకున్న నిర్ణయం. సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన భట్టి విక్రమార్క చొరవ, ముందు చూపుతో జనం తనను మెచ్చేలా చేసుకున్నారు. చిన్న స్థాయి నేత నుంచి జిల్లా స్థాయి నేతగా ఎదిగారు. తర్వాత పార్టీ పెద్దల సహకారం, సూచనలతో అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాదు, కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం వద్ద కూడా తనదైన మార్కు వేసుకున్నారు విక్రమార్క. ఇక 2007 నుంచి 2009 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీగా పనిచేసిన విక్రమార్క 2009లో మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయనకు చీఫ్ విప్ పదవి లభించింది. ఇక 2011 జూన్ 4 నుంచి 2014 మే 20వ తేదీ దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు భట్టి. ఇక 2014 ఎన్నికల్లో కూడా 12,000కు పైగా ఓట్లతో మధిర నుంచి మరోసారి విజయం సాధించిన భట్టి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా గెలుపొందారు. కమ్యూనిస్టు నాయకుడు బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన నేతగా పేరు తెచ్చుకున్నారు భట్టి విక్రమార్క. 2019 జనవరి 18వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు భట్టి. అలాగే 2023 ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేసి గెలిచిన విక్రమార్క డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇంతేకాదు, భట్టి విక్రమార్క పలు కీలక పదవులు కూడా నిర్వహించారు. ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన పిసిసి కార్యదర్శిగా పార్టీకి వన్నె తెచ్చారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి. 2023 ఎన్నికల్లో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి మల్లు భట్టి విక్రమార్క చేసిన కృషి చాలా ఉంది. ఓ రకంగా చెప్పాలి అంటే ఆయన వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ఇచ్చినట్టి కాంగ్రెస్ మన జెండా దొరగడీల పాలనను కూల్చే విప్లవ దండ. ఎందుకంటే ఆయన చేసిన పాదయాత్ర నిస్సత్తువులో ఉన్న పార్టీ శ్రేణుల్నే కాదు, జనాన్ని కూడా కదిలించింది. నిరుపేదల గడపల్లో పొద్దై పడిసిండురో. 2023 మార్చి 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాధారణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేసింది. 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1360 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దీనికి గుర్తుగా ఖమ్మం జిల్లా తల్లంపాడు దగ్గర పైలాన్ ఆవిష్కరించిన ఆయన 2023 జూలై 2వ తేదీన ఖమ్మంలో జరిగిన జన గర్జనతో పాదయాత్రను ముగించారు. దీనికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే విక్రమార్క సతీమణి నందిని.
ఈ దంపతులకు 2 కుమారులు. ఒకరు సూర్య విక్రమాదిత్య, మరొకరు సహేంద్ర విక్రమాదిత్య. మరో విషయం ఏంటంటే విక్రమార్క కుటుంబం మొత్తం రాజకీయ కుటుంబమే. ఎందుకంటే ఈయన అన్న మల్లు అనంతరాములు నాగర్ కర్నూల్ లోక్ సభ నుంచి గెలిచిన మాజీ ఎంపీ కాగా, మరో అన్న మల్లు రవి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నారు. జనం కోసం నిరంతరం తపించే నేతగా రాష్ట్రంలో పేరు తెచ్చుకున్న విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది మెగా 9 టీవీ.